అంతరించని అందముందా? ప్రియమైన దేవుని పిల్లలారా, అంతరించని అందముందా, అంతరించని అందముందా అని మనం తెలుసుకుందాం. అసలు అందం అంటే ఏంటి? అందం అనేది అందరికీ ప్రాముఖ్యమైన విషయమే. అందం కోసం ఎంతగానో శ్రద్ధ పడతారు, ఎంతగానో ఖర్చు పెడతారు. నేను ఈ ప్రపంచంలో అందంగా కనిపించాలి, నాకంటే ఎంతోమంది అందంగా ఉన్నవారు ఉన్నా వారికి మించి నేను ఉండాలి, వారి వలె కాకోకుండా ఎంతో అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు, శ్రద్ధ చూపిస్తారు. ఈ భూమి మీద ఉన్నంతకాలమే మనం అందంగా ఉన్నా బలంగా ఉన్నా ఉంటాము. మరి మనం చనిపోయిన తర్వాత మనకంటూ ఒక అందం ఉంటుందా? ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, మనకంటూ ఉండే అందము ఆ దేవుని యొద్ద ఉంటుంది. ఆ దేవుడే మనకు చూపిస్తాడు మనం ఎలా బ్రతకాలి. ఈ భూమి మీద బ్రతికితే ఈ అందము శాశ్వతంగా ఉంటుందా, లేదా చనిపోయిన తర్వాత మరొక అందం మనకు వస్తుందా అనేది మనకు దేవుడు చూపిస్తాడు. చూపిస్తూనే ఉన్నా కూడా మనుషులు మారకోకుండా ఉంటున్నారు. ఈ అందం కోసం ఆ ప్రయాసపడుచున్నారే, అందం కంటే విలువైన జీవితం కోసం ఎవరన్నా ఆరాటపడుతున్నారా? ఆలోచించండి. అందం ఎంత ప్రాముఖ్యమో, చనిపోయిన తర్వాత బ్రతుకు ఉంది, మరొక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు కొరకు ఈ భూమిపైనే మనం ఆలోచించాలి, అలాగ ప్రవర్తించాలి, ఎలాగ నడుచుకోవాలి. ఇశ్రాయేలీలలో కూడా ఒక అందమైన వ్యక్తి ఉన్నాడు. అతని గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? మొదటిగా ఇశ్రాయేలీలకు రాజు అయిన వ్యక్తి అందగాడు. ఆ మనిషి గురించి దేవుడు ఏం చెబుతున్నాడో మనం బైబిల్ గ్రంథం అందు చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను, అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంటున్న మాట. సౌలు అంటే ఎవరండి? ఆనాడు సౌలు అనే పాత నిబంధనలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఇశ్రాయేళ్లకు మొదటిగా ఉన్న రాజు. ఇశ్రాయేల్ అన్న 6 లక్షల జనాంగానికి మొదటి రాజు ఎవరండి? సౌలు. ఆ సౌలు ఎలా ఉన్నాడంట? బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలీలో అతని పాటివాడు ఎవ్వడునూ లేడు. ఇతడు అందరికంటే ఎత్తుగా, భుజములు పైగా ఉన్నాడు, అందరికంటే ఎత్తుగలవాడు, బహు సౌందర్యం గలవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు. అతడు రాజుగా ఉన్న కాలంలో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారండి? అతని మాటల ప్రకారం బ్రతికారు. తర్వాత అతనిలో స్వార్థం ఏర్పడింది. అందం చూసుకునే కదా. సౌలులో స్వార్థం ఏర్పడేసరికల్లే సౌలును దేవుడు తొలగించి మరొకరిని రాజుగా చేశాడు. దేవుడు అనుకున్నట్టు మన హృదయాన్ని చూస్తాడే కానీ అని చూడ్డు. అంటే కనబడే ఈ రూపాన్ని దేవుడు చూడడు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో ఎవరున్నారు? నువ్వు దేవునికి చోటిస్తున్నావా, దయ్యానికి చోటిస్తున్నావా? దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హృదయాన్ని తప్ప మన రూపాన్ని, మన ఎత్తుని దేవుడు చూడడు. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారు. అతడు ఎవరంటే అష్బలోము. ఇతడు ఎలా ఉన్నాడండి? అష్బలోము గురించి కూడా దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఆ మాటను మనం చూడగలిగితే 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీలందరిలో అష్బలోమంత సౌందర్యం గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటున్న మాట, అష్బలోమంత సౌందర్యం గలవాడు ఆ ఇశ్రాయేలీల్లో ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేదు. ఈరోజు మనం ఎంతోమందిని చూస్తున్నాము. ఎంతో అందంగా ఉన్నవారిలోనైనా ఏదో ఒక మూల ఒక వంక దొరుకుతుంది. కానీ అష్బలోములో ఏ లోపము లేదు. ఏ లోపం లేనంత అందగాడు. అష్బలోము దావీదు కుమారుడు. ఆనాడు ఇశ్రాయేలు జాతి, యూదా జాతి వారందరిలో చూస్తే అష్బలోము అంత అందమైన వాడు లేడు. అతడు ఎలాగున్నాడో చూస్తే అరికాలు మొదలుకొని తల వరకు ఏ చిన్న లోపం కూడా లేదు. లేని అష్బలోము కానీ వీరి మీద దేవుడు అంతగా దృష్టి పెట్టలేదు.
అంత అందంగా ఉన్న అశ్వలోం పైన కూడా దేవుడు దృష్టి పెట్టలేదు. ఎవరిపై దృష్టి పెట్టాడండి? ఈ అందం మనుషులకు అందంగా కనబడవచ్చు, వారు ఇష్టపడవచ్చు. మనం అందంగా ఉంటే ఎదుటివారు మనల్ని ఇష్టపడతారు, అలా ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం పైకి కనబడే అందాన్ని కోరుకునేవాడు కాదు. ఎందుకంటే ఎంతటి అందగాడైనా, ఎంతటి అందగత్తైనా వారి అందం మారిపోతుంది. ఈరోజు యవ్వన బలంలో ఉన్న వారిని చూస్తే ఎంతో అందంగా కనపడతారు. కానీ వారు వృద్ధాప్యంలోనికి వచ్చేసరికల్లా వారి అందమంతా మారిపోతుంది, వారి ముసలితనం బయటకు వస్తుంది. మరి యవ్వనంలో ఉన్న అందము తర్వాత వయసుకు వచ్చేసరికి ఎందుకు లేదు? ఆలోచించండి. మన అందాన్ని దేవుడు గడ్డితో పోలుస్తున్నాడు. గడ్డి ఉదయాన్నే చూస్తే ఎంతో అందంగా, గడ్డి పువ్వు ఎంతో అందంగా కనిపిస్తుంది, సాయంకాలం అయ్యేసరికల్లే మాడిపోతుంది. ఆ మాటను మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. 1వ అధ్యాయము 24వ వచనము. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజున్న అందము కానీ, బలము కానీ, ఏదైనా కానీ అది కొంతకాలం వరకే మనిషికి ఉంటుంది. కానీ దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారం బ్రతికి ఆ మాటలను మన హృదయంలో చూపించగలిగితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అంటే దేవుని మాట ప్రకారం బ్రతికిన వారమైన మనము కూడా ఎల్లప్పుడూ నిలిచే ఉంటాము, చనిపోము. మన ఆత్మకు చావనేది లేదు. ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినది. పసిపిల్లలను ఈరోజు చూడగలిగితే ఎంతో పవిత్రంగా ఉంటారు. వారికి 10 సంవత్సరాలు వచ్చేసరికల్లే వారిలో ఉన్న పవిత్రము పాడైపోతుంది, వారి ఆలోచనలు మారిపోతున్నాయి. కానీ మన దేహము ఎలా ఉండాలంటున్నాడండి? పసిపిల్లల దేహము వలె ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఈ అందమంతా పాడైపోతుంది. గడ్డి ఎండును, పువ్వు రాలిపోవును. ఏమైపోతుందండి? గడ్డి ఎండును, పువ్వు రాలిపోవును. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. అడవి పువ్వు పూస్తుందండి, ఎంతో అందంగా ఉంటుంది. కానీ గాలి వచ్చేసరికల్లే అది లేకపోతుంది. అలాగే దేవుని వాక్యం విన్న మనలో మార్పు రాకపోతే, వాక్యాన్ని విని కూడా మనం బ్రతకపోతే, దేవుడు మనకంటూ ఒక దినాన్ని ఏర్పరిచాడు. ఆ దినం కల్లే మనం ఉండము. ఎక్కడికి వెళ్ళిపోతామండి? చనిపోతే పాతాళగుండానికి వెళ్ళిపోతాము. ఆ పాతాళగుండంలో దేవుడి కోసం బ్రతికిన వారైతే పాతాళగుండంలోని పరదేశకు వెళ్ళిపోతారు. దేవుని కోసం బ్రతకక వారిష్ట ప్రకారము, నా ఇష్టం నాది, నా కష్టంతో నేను బ్రతుకుచున్నా అని మన ఇష్టానికి మనం బ్రతికి చనిపోతే పాతాళగుండంలోని యాతనకరమైన చోటుకు వెళతాము. అందుకే ప్రతి మనిషిని దేవుడు ఈ భూమి మీద ఉండగానే సరిచూసుకోండి. మీ దగ్గర ధనముందా, బలముందా, ఏమున్నా అది కొంతకాలమే, ఉన్నంతకాలమే మీతో ఉంటుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత నా వాక్యము, ప్రభువైన దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఆ వాక్య ప్రకారం మీరు బ్రతకండి. ఆ వాక్య ప్రకారం మీరు బ్రతికితేనే మీరు నన్ను చూస్తారని దేవుడు చెబుతున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా చెబుతున్నా ఎంతమంది మా దేవుని మాటలు వింటున్నారు? సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. ఈరోజు అందాన్ని చూసుకొని అందంగా ఉండాలని ఆరాటపడుచున్నారు. కానీ వారందరినీ ఏమంటున్నాడండి? సర్వశరీరులు గడ్డిని పోలిన వారు. దేవుడు లక్ష్య పెట్టని వాటిని ఈరోజు మనిషి లక్ష్య పెడుతున్నాడు. దేవుడు వేటిని లక్ష్య పెడతాడండి? వేటిని లక్ష్య పెడతాడని మనం బైబిల్ నందు చూడగలిగితే 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను.
మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, సమూయేలు ఇతను ఒక ప్రవక్త, అతడు రాజులను అభిషేకించువాడు. ఇతడు ఒక యవ్వనుణ్ణి అభిషేకించడానికి వెళుతుండగా అతని రూపాన్ని, అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే అతని రూపాన్ని, ఎత్తుని మనుషులు లక్ష్య పెడతారు. నేను మనిషి ఎత్తును, రూపాన్ని చూస్తే మనిషిని లక్ష్య పెట్టను. అతని హృదయము, మనిషి ఏ స్థితిలో ఉన్నా, ఎంత చిన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎట్ట ఉన్నా, అతని హృదయం పవిత్రంగా ఉంటే అతన్ని నేను లక్ష్య పెడతాను. సామంతులను దేవుడు ఎంచుకోడు, సామాన్యులను దేవుడు ఎంచుకుంటాడు. ఎందుకంటే ఘనహీనంగా ఉన్న వారి యొద్ద గర్వము ఉండదు, నేనే గొప్ప అన్న వారి యొద్ద గర్వము ఉంటుంది. అటువంటి గర్వమైన హృదయాన్ని దేవుడు ఎన్నుకోడు. అలా గర్వపడిన వారిని దేవుడు ఏం చేస్తాడండి? నాశనం చేస్తాడు. అలా చేసిన వారు ఎంతోమంది బైబిల్ నందు ఉన్నారు. ఒక మాటను మనం చూడగలిగితే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినము యెహోవా గల్లు గల్లుమను వారి పాదభూషణములను, సూర్యబింబము భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషములను, కడియములను, నాణ్యమైన ముసుకును, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు బరెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరింద్రియములను, పైటలను, చంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుకును, పాగాలను, శాలువలను తీసివేయును. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడు చేయును. సీయోను కుమార్తెల నడినెత్తి అంటే సీయోనులో ఉన్న కుమార్తెల వారే కాదు, ఆయన మాటలు వినని వారు, ఆయన అంటే లక్ష్య పెట్టని వారు, ఆయన వైపు చూడని వారిని అందరినీ బోడి చేయును. బోడి చేయటం అంటే ఏంటండి? ఒక మనిషి మరొక మనిషిని, అంటే అతని అవసరం ఉన్నంత వరకు అతనితో మంచిగా ఉండి అతని అవసరం తీరిపోగానే వదిలిపెడితే నీ నడినెత్తి బోడి చేసి నిన్ను పూర్తిగా వాడుకొని వదిలేశారు. నీవు వాళ్ళకి డబ్బు ఇస్తేనే నీవు వారికి అవసరము, నీవు డబ్బు ఇయ్యనుచో వారికి నీతో పని లేదని అంటారు. అలాగే దేవుడు అన్నీ ఇస్తాడని ఆశపడుతున్నారు, కానీ దేవుడు ఇచ్చేది ఒకటేనండి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవునికై ఆలోచిస్తే పరలోకాన్ని ఇస్తాడు. ఆ పరలోకం పొందటమే మహాభాగ్యము. అంతకంటే ఎక్కువైనది ఈ ప్రపంచంలో కానీ చనిపోయిన తర్వాత కానీ మరి ఏదీ లేదు. డబ్బు సంపాదించుకుంటాము, అది మన అవసరాల నిమిత్తమే వాడుకోవాలి, అంతకు మించి ఎక్కువగా వాడకూడదు. మన అవసరాల నిమిత్తము అనుకుంటే అది దేవుని అవసరానికి వాడాలి, దేవునికై ఖర్చు పెట్టాలి. అంతవరకు ఆ డబ్బు మనకి. అంతకు మించిగా వాడుకుంటే దేవుడు దాన్ని మన యొద్ద ఉంచడు. ఎల్లప్పుడూ దేవుని వాక్యం నిలుచును అని దేవుడు చెబుతున్నాడు. ఆ దేవుని మాటలు లక్ష్య పెట్టుకోకుండా ఉంటే దేవుడు మనిషిని లక్ష్య పెట్టడు. మన మాటలు మన పిల్లలకు వినకపోతేనే మనము తట్టుకోలేకపోతున్నామే. మరి క్రైస్తవులమైన మనము దేవుని నమ్మినామని చెప్పిన మనలో దేవుని పోలికలు ఉన్నాయా? దేవుని లక్ష్య పెడుతున్నామా? ఇన్ని తెలిసిన మనలో దేవుడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటంటే ఆరని అగ్నిగుండము, తీరని బాధ. ఆరని అగ్నిగుండము, తీరని బాధలో వేదన పడుచుంటాము. అట్లాంటి వేదనలోకి మనం వెళ్ళకూడదని దేవుడు ప్రతి మాటను మనకు సెలవిస్తున్నాడు. ప్రతి మాటను చెబుతుంటే మనము మాత్రము దేవుని మాటను లక్ష్య పెట్టలేకపోతున్నాము. మరొక మాటను మనం చూడగలిగితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము.
చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అందంగా కనబడాలని ఆశపడటంలో తప్పు లేదు. కానీ అదే ప్రపంచంగా మనం బ్రతకకూడదు. ఎందుకంటే అది మోసం చేస్తుంది. ఎంతోమందిని చంపేసింది. అందంగా రెడీ అయ్యి బయటికి వెళితే ఎంతోమందిని చంపేస్తుంది. అది చివరికి తన ప్రాణాలను తానే తీసుకునేటట్టు చేస్తుంది ఆ అందము. అటువంటి అందము మనకు అవసరం లేదు. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. హృదయాన్ని మనిషి చూడకపోవచ్చు, కానీ ఈ హృదయాన్ని చూసేది దేవుడు. ఈ హృదయాన్ని దేవుడు చూస్తాడు కాబట్టి దేవునికి అందంగా కనపడాలి. హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు. ఈ హృదయాన్నే దేవుడు లక్ష్య పెడతాడు. ఈ హృదయంతో నీవు చేసే ఆలోచనలు, నీవు ఆలోచించే తలంపులు, నీవు చేయాలనుకున్న పనులు ఎటువంటివి అని దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ప్రతి గూఢమైన విషయాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆ తీర్పులోనికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన తీర్పు మహాఘోరము. ఆయన చేతిలో పడుట బహు భయంకరము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి దేవుడు అక్షయ అలంకారాన్ని ఇస్తానన్నాడు. ఈ అందము కాదు మనకు కావలసింది, అక్షయ అలంకారము. ఆ అలంకారం ఎలా ఉండాలో, దేవుడు ఏమై ఉండాలని చెప్పాడో మరొక మాటను మనం చూడగలిగితే, 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, జడలు అల్లుకొనుటయు, జడలు అంటే వేసిన జడలే వేయటం, మారి వేయటం అలా కాదు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. వీటి వలన ఏం జరుగుతుందండి? టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ చేసుకునే పనులు మనకేంటి ఎందుకు? అలా కాకుండా దేవుని మాటల యందు లక్ష్యముంచి దేవుని మాటలు చదువుకుంటూ ఉంటే అక్షయ అలంకారం మనకు వస్తుంది. ఆ అక్షయ అలంకారం గల మీ హృదయంలోనికి అంతరంగ స్వభావం వస్తుంది. అంటే దేవుని మాటలు వింటూ దేవునికై ఆలోచిస్తూ ఉంటే హృదయము మారిపోతుంది. ఆ హృదయము మారిపోయినప్పుడు దేవుని దృష్టికి అది మిగుల విలువ గలది. హృదయాన్ని మార్చుకోవాలి. వెలుపటి అలంకారము సియోను కుమార్తెలలాగే చేసి దేవునికి కోపం పుట్టించకూడదు. అంటే దేవుని మాటలు వినని వారు దేవునికి ఏం చేస్తున్నారండి? దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. అలాంటి వారి వలె మనం ఉండకూడదు. దానంతటిని ఆయన తీసివేస్తానంటున్నాడు. అటువంటి వారిని అందరినీ దేవుడు తీసేస్తానంటున్నాడు. దేవుని పిల్లలుగా వాక్యాన్ని చేతపట్టి సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారం కలిగి ఉండాలి. క్షయం అంటే నాశనం అయ్యేది, అక్షయం అంటే నాశనం కానిది. ఈరోజు ప్రపంచంలో ఉన్న 99% మంది అలంకారంతోనే క్షయమయ్యే ఈ దేహాన్ని అందంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎంతోమంది రండి కేవలం క్షయమైపోయే ఈ శరీరాన్ని, ఈ అందాని కోసమే ఆరాటపడుతున్నారు. అక్షయ అలంకారం ఉంది. ఆ అలంకారాన్ని మనం చేసుకుంటే దినదినము ఎల్లప్పుడూ చనిపోయినా కూడా ప్రభువునందు బ్రతికే ఉంటాము. అటువంటి అలంకారణ మనకు కావాలి. అలా కావాలనే దేవుడు ప్రతి మాటను మనకు రాయించాడు. రాయిస్తే మనం ఏం చేస్తున్నామండి? మన హృదయంలో ప్రభువుని గూర్చి ఆలోచించడం లేదు. ప్రభువుని గూర్చి కీర్తనలు పాడాలి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యం ఎటువంటిదండి? సజీవమైనది. మనిషికైనా చావు ఉంది కానీ, మనిషి దేహానికైనా చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందండి? దేవుని యొద్ద నుండి వచ్చింది. మనం ఎన్నో మార్లు చదువుకున్నాము. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో. ఇది బైబిల్ నందు ఉన్న మాటే, మా సొంత మాటగా మేము చెప్పడం లేదు. బైబిల్ నందు దేవుడు రాయించాడు. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మనం చదువుకున్నాం కదండి, ఎన్నో మార్లు చదువుకున్న మాట. అలాగే దేవుని వాక్యం కూడా సజీవగలమైనది.
ఆ మాటను మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని మాట ఎటువంటిదండి? సజీవము గలది. మానవ దేహం ఎటువంటిది? నాశనమైపోయేది. కానీ మానవ దేహంలో ఉన్న ఆత్మ, మాట్లాడే, నడిపించే, నవ్వించి, ఏడిపించే ఈ ఆత్మ సజీవమైనది. మనం హెబ్రీ పత్రికను చదువుకొనగలిగితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించుచున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూడండి దేవుని పిల్లలారా, దేవుని వాక్యము సజీవమై బలము గలదయ్యుండెను. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను, అపవాది వేసే ఖడ్గము కంటెను బలము గలది. దేవుని మాటలు ఎల్లప్పుడూ వింటుంటే ఆ హృదయం మారిపోతుంది. హృదయము, ఎందుకంటే హృదయాన్ని చూస్తాడు దేవుడు. అలంకరణ అనేది మన హృదయానికి ఉండాలి కానీ మన దేహానికి ఉండకూడదు. ఆ హృదయంలోనికి దేవుని మాట వెళితే అది మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచుంది. మూలుగులను, ప్రాణాత్మలను, కీళ్లను మన హృదయంలో మనం వినే మాట, ఏ మాట అయితే దేవుని మాట వింటున్నామో ఆ మాట హృదయంలో దాచుకొనగలిగితే మన మానవ దేహంలోని అణువణుకు చేరుచుంది. చేరి నేనెవరిని, నా బ్రతికి ఏంటి అనే ఆలోచన చేస్తుంది. కానీ ఈ దేవుని మాటలు వినలేక ఎంతోమంది నశించిపోతున్నారు. వింటున్న వారు కూడా విని విడిచిపెడుతున్నారు. వారి పరిస్థితి, వినలేని వారి పరిస్థితి, దేవుడు అంధకారం చేస్తానంటున్నాడు. అలా ఉండే వారిగా మనం అందరం ఉండకూడదు. అలా ఉంటే దేవుడు మనలనే నాశనం చేస్తాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ తలతో చేసే ఆలోచనలు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. మొదటగా మనకు ఆలోచన రావాలి. ఆ ఆలోచన కూడా దేవునికై ఆలోచించాలి. దేవుడు చెబుతున్న ప్రతి మాటను ఆలోచించాలి. అలా ఆలోచించితే ఆ ఆలోచన తలకు సొగసైన మాలికయు, కంఠమునకు హారమునై ఉన్నవి. సొగసైన మాలికయు, కంఠమునకు హారమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తలకు కిరీటమును నీకు దయచేస్తాడు దేవుడు. జీవ కిరీటమును నీకు దయచేస్తాడు. అలాంటి జీవ కిరీటమును చూడాలే కానీ దేవుడు లేని లోకానికి మనం వెళ్ళకూడదు. మరొక మాటను మనం చూడగలిగితే అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును, వివేచనను భద్రం చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును, వివేచనను భద్రము చేసుకొనము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. తలతో చేసే ఆలోచనలు, కళ్ళతో చూసే చూపులకు, కళ్ళతో ఏం చూడాలండి? దేవుని మాటలు చూడాలి, దేవుని మాటలు చదవాలి. కానీ ఈరోజు మనం చేసే ఆలోచనలకు, తలతో చూసే వాటికి, ఆలోచించే ఆలోచనలకు, కళ్ళతో చూసే వాటికి ఎంత తేడా ఉందండి? ఆలోచించండి. దేవుడు ఏం చెబుతున్నాడు, మనం ఏం చేస్తున్నాము? మన ఆలోచనలు మనము కళ్ళతో ఎంత పాపం చేస్తున్నాము. అలా చేయకోకుండా మీరు ఏం చేయాలి? లెస్సైన జ్ఞానమును, వివేచనను భద్రం చేసుకొనవలెను. జ్ఞానము, వివేచన ఈ కళ్ళతో చూడాలి. దేవుని మాటలు చూస్తే జ్ఞానము తెలుస్తుంది.
వివేచన, మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది. వాటన్నింటిని మన కనుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా చూసుకోవాలి. మరొక మాటను మనం చూడగలిగితే లూకా సువార్త 10వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు చూసి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. చూడండి, మీరు చూచుచున్న వాటి చూచు కన్నులు. మీరు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? నేను చేసే అద్భుత క్రియలు చూస్తున్నారు. మీరు వింటున్నారు. ఏమి వింటున్నారు? నేను చెప్పే మాటలు వింటున్నారు. కాబట్టి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు. నేను చేసే వాటిని చూచిన మీ కన్నులు ధన్యములైనవి. ఆ కళ్ళ నుండి దేవుని వాక్యాన్ని పోనీకోకుండా చూసుకోండి అని చెబుతున్నాడు. మరొక మాటను మనం చూడగలిగితే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 17వ వచనం. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలగజేయు తెలివిని పొందుటకు మనసునిమ్ము. చెవియొగ్గి. ఇప్పుడు వరకు మన తలతో చేసే వాటిని, కళ్ళతో చూసే వాటిని చూసాము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అండి? చెవియొగ్గి అంటే మానవ దేహంలో చెవులు కూడా ఉన్నాయిగా. చెవులు ఎంత ప్రాముఖ్యమో అటువంటి చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము. చెవియొగ్గి జ్ఞానులంటే దేవుని వాక్యం చెప్పేవారు. అటువంటి వారు చెప్పేవారి మాటను ఆలకింపుము. నీ తెలివిని పొందుటకు మనసు నిమ్ము. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకిస్తే తెలివి వస్తుంది. మంచివారి మాట వింటా ఉంటే మరొక మంచి ఏంటో తెలుస్తుంది. అలాగే దేవుని మాట వింటా ఉంటే మన బ్రతుకేంటో తెలుస్తుంది. మరొక మాటను మనం చూడగలిగితే వింటున్న మాట కూడా ఎలాంటి మాట వినాలి? మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఎలాంటి మాట వినాలి? ఏ మాట వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వింటున్న ప్రతి మాట మన జీవితానికి మంచిది కాదు. అందులో మంచి మాట ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. పనికై మీరు ఎంత శ్రద్ధగా ముందుకు నడుస్తారో, దేవుని సమయాన్ని అట్లా వెచ్చించే పనిలో ఉంటారో, సమయానికి గుడికి వస్తున్నామా, సమయానికి దేవుని మాటలు వింటున్నామా, ఆ వినే మాటలు ఏ మాటలు వింటున్నామో వాటన్నింటిని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎందుకంటే మీరు ఈరోజు భూమి మీద ఉండి ఎట్టి కొలతతో మీరు కొలిచి నా యొద్దకు వచ్చారో అట్టి కొలతతోనే మిమ్మల్ని కొలిచి నా చెంతకు చేర్చుకోవటమా లేదా పాతాళ గుండానికి పంపించడమా నేను చేస్తానని దేవుడు చెబుతున్నాడు. వింటున్న ప్రతి మాట ఏ మాట వింటున్నారు? చెడ్డ మాట వింటున్నారా? మంచి మాట వింటున్నారా? ఏ మాట వింటున్నారు? జాగ్రత్తగా చూసుకోవాలి. అల్లాటప్ప చూడకూడదండి. దేవుని మాటలు ఎట్టబడితే అట్ట వినకూడదు. హృదయాన్ని లక్ష్య పెట్టాలి. హృదయంతో ఆలోచన చేయాలి. వింటున్న ప్రతి మాట మన కోసమే, దేవుడు మన కోసమే రాయించాడని మనం తెలుసుకోవాలి. అందుకే అంటున్నారు, మీరు వింటున్న మాట మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. విన్ని వదిలేసాము, మందిరానికి వెళ్ళి వచ్చేసామంటే సరికాదు. అక్కడ బోధకుడు చెబుతున్న మాట ఏ మాట చెబుతున్నాడు ఆ మాటను మనం జాగ్రత్తగా వినాలి, చూసుకోవాలి. వేలాది రూపాయలు వెచ్చించి ధరించే చెవిపోగుల కంటే నిత్య జీవానికి మార్గాన్ని చూపించే దైవజనుడి మాట జాగ్రత్తగా చూడాలి. ఆ దైవజనుడే వినే భక్తుల చెవికి అపరంజి భూషణ వంటివాడు. నా యొద్దకి ఎంతోమంది వేలాది మంది వస్తున్నారని మనం దైవజనులుగా ఉన్నవారు అనుకుంటున్నారు. ఆ వేలాది మంది ఏ మాట వింటున్నారు, ఎటువైపు వెళుతున్నారో అని చూసుకోవాల్సిన జాగ్రత్త ఆ దైవజనుడి పైనే ఉంది. లేకపోతే అతడు ఎందుకంటే వారు వింటున్న మాటలో ఏదన్నా అబద్ధం కనిపిస్తే, ఏదన్నా విచారణ కనిపిస్తే వారందరూ పాతాళ గుండానికి వెళ్ళిపోతారు. ఆ ఆత్మలన్నీ పాతాళ గుండానికి వెళ్ళిపోయినాయి అంటే దానికి ఉత్తరవాది చెప్పిన దైవజనుడే.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వింటున్న మీరైనా, చెబుతున్న ప్రతి ఒక్క సేవకుడైనా ఏమి వింటున్నారో, మనం ఏమి చెబుతున్నామో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని మాట సజీవమైనది. ఆ మాటను చెబుతున్న వారే కానీ, వినుచున్న వారే కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా చూసుకోకుండా ఉంటే మన అంతరంగ పురుషుడిని బట్టి మనం నశిస్తాము. అంతరంగ పురుషుడు మనలో ఉండాలంటే దేవుని వాక్యము ప్రతిరోజు వింటూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అలా చదివినప్పుడు మనిషిలో మార్పు వస్తుంది. మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకుంటాము. మన హృదయాన్ని దేవునికి అర్పించే వారిగా మనం ఉంటాము. మరి ఈ మాటలు విన్న మీరందరిలో దేవుని ఆలోచనలు ఉండాలని, దేవుని మాటలే ఎల్లప్పుడూ మీరు చదవాలని, వింటున్న ప్రతి ఒక్కరూ ఇది ఏదో అబద్ధమైన మాట కాదు, మనలను నిత్య జీవానికి నడిపించే మాట అని విని గ్రహించే వారిగా మీరందరూ ఉండాలని చెబుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.